హలో చరణ్, పైసలు కూడా కొట్టినావా? వచ్చినావా? మెసేజ్ వచ్చిందా? లింక్ వచ్చినావా? పోయినా పైసలు అని పోయినా? మొన్న మన కెమెరామెన్ బాలరాజు కూడా గిట్ట కూడా కొట్టినా. ఫోన్ వద్దు. ఫోన్లో వస్తే పైసలు పోతాయి. కొత్త పైసలు పోయినాయని అంటుండు. ఎవరి పైసలు మళ్ళా ఏం మతలబ్ చేస్తున్నాడో మా మహేంద్ర. నువ్వైతే ఏమైనా నన్నే అను. నేనేం మంచి పని చేస్తున్నానో తెలుసా నీకు? నేనేం పని చేస్తున్నానో తెలిస్తే నన్ను మెచ్చుకొని పుచ్చరిల్లుతావు. నువ్వు మంచి పనులే చేస్తావని తెలుసు కానీ పైకం ముచ్చట చెప్పే వరకు జరంతా బుగులైతది. పైకం పొడగొట్టుడు కాదే, ఎవ్వరి పైకం ఉత్తగా పోకుండా ఉపాయం చెప్తున్నా అందరికి. పైసలు ఉత్తగపోతున్నాయి అంటే ఎట్లా? కీసలకేలికి ఇట్లా పడిపోతున్నాయి ఎట్లా? కీసలకెళ్ళి కింద పడుడు కాదే, పాపం జనాల ఫోన్లకెళ్ళి పైసలు మాయం చేస్తున్నారు ఆన్లైన్లో దొంగలు. వాళ్ళు ఏదైనా పంపితే ఒత్తిర్రు అనుకో లింకు, కథం పైసలు అటే పోతున్నాయి, అకౌంట్లో ఉన్న పైసలు అటకెక్కుతున్నాయి. అవి గట్లా కొత్తగా మొదలు పెట్టిండ్రా? మళ్ళా మనం పంపక ముందే పైసలు దొబ్బుతున్నారా? అవునే బాలన్న, మొదలు మనకు వాట్సాప్లను మెసేజ్లను లింక్ పంపుతారు. ఇది ఒత్తితే నీకు పైకం వస్తుందనో గిఫ్ట్ వస్తుందనో ఆశ చూపుతారు. కొంచెం ఆశపడి ఒత్తినవా అకౌంట్లో పైసలు అటే పోతాయి. ఇక ఇటాంకలు కూడా కనబడాయి. మళ్ళా ఎవరి మీద కేసు పెడదామంటే వాడు ఎవడో తెలియదు మనకు. గంతే కాదు, ఇప్పుడు సర్కారు పెడుతున్న కొత్త స్కీమ్ల పేరుతోటి ఫోన్ చేస్తారు. కూపన్ కార్డు వస్తుందనో, ఇందిరా మిల్లు వస్తుందనో, మీ ఫోన్కి ఒక నెంబర్ వస్తుంది, గది చెప్పుమని అంటారు. నువ్వు పుసుక్కున్న ఫోన్ నెంబర్ చెప్తివా, నీ అకౌంట్లో ₹1 ఉంటే గంతే పాపం, చెప్పులే మిగులుస్తారు ఆఖరికి. మరి ఇట్లా అయితే స్కీములు పెట్టిన సర్కారు గాడిద పనులు తోముతున్నదా? జనాలకు చెప్పాలి కదా గట్లా చేయకమని. ఇది ఒక్కటే తక్కువైంది. వాళ్ళకేమన్నా పైకం మిగిలేదు ఉన్నది అయింది జనాలకు చెప్తే. వాళ్ళు ఓళ్ళు తిట్టుకునేందుకు, ఒకళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకునేందుకే సరిపోతారు. జనాలకు ఇంత దూరం ఆలోచించి మంచి మాటలు చెప్తా. ఇప్పుడు షాప్ల కాడికి వచ్చి మళ్ళీ కొత్తగా నేర్చిర్రు. మీ ఫోన్ పేలా గూగుల్ పేలా మేము పైసలు కొడతాం, మాకు చేతికిస్తారా అని అడుగుతారు. పుసుకున్న వాళ్ళని నమ్మి నువ్వు చేతికిస్తా అన్నావనుకో, కొట్టినట్టే చూపిస్తారు, నీ పైసలన్నీ ఎత్తుకపోతారు. అవి రావు, ఇవి పోవు. గట్ల కొత్త ఉపాయం నేర్చిరట. అయినా రోజుకో కొత్త రకం స్కాములు బయట పడబట్టే కొత్తగా నేర్చుకొని మరి అపాయాలు చేస్తారు జనాలకు. గట్ల స్కామ్ల బారిన పడద్దంటే ఎవ్వరు ఫోన్ చేసినా ఏ నెంబర్లు చెప్పొద్దు. ఎవ్వరు లింకులు పంపినా కూడా తెలియనోళ్ళు పంపితే అసలే వద్దొద్దు. గట్ల హుషారుంటేనే ఇవాళ రేపు దొంగలు మనల్ని మోసం చేయకుంటుంటారు. ఆన్లైన్ దొంగలు మనం పట్టుకోలేము, దొరకరు. అందుకే మనం హుషారుంటేనే ఏం గట్ల కాకుండా పైకం పోకుండా అకౌంట్లోకి వెళ్ళి జాగ్రత్తగా ఉంటాయి. మరి అందరు తెలుసుకోవాలి కది. అవును మహేంద్ర, కష్టపడి సంపాదించుకున్న పైకం గిట్లా దొంగల పాలు కావద్దంటే జనాలు కూడా హుషారుగా అవ్వాలి. మనం చెప్పినాం కదా, ఇంటర్ తీయగా రందివాడకు.